వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్స్. మీరు ఎప్పటి నుంచో అక్క నీ సిల్వర్ కలెక్షన్ మొత్తం ఒకసారి అయితే చూపెట్టక్క అని మెసేజ్ పెట్టారు కదా, చూసేయండి నా సిల్వర్ కలెక్షన్ మొత్తం. ఇది అంటే ఇంటి దగ్గర వేరే ఇంకా ఉంది కలెక్షన్. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ వచ్చేసి ఇదనమాట. చూసేయండి, మీకు ఒక్కొక్కటి అయితే నేను చూపించి చెప్తా చూడండి. ఇది ఫస్ట్ నక్లీస్లు అయితే చూపించేద్దాం. చూడండి ఎంత బాగుందో చూసేయండి మీరే. అస్సలు పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి. ఆపుతూ చెప్తుండే. నెక్స్ట్ వచ్చేసి ఈ నక్లీస్ చూసారా ఎంత బాగా ఇచ్చాడు నక్లీస్. మా ఆయన అయితే నాకు గిఫ్ట్ చేశాడనమాట. లవర్స్ డే రోజు, వ్యాలెన్స్ డే రోజు అయితే గిఫ్ట్ చేశాడు ఈ నక్లీస్ వచ్చేసి. అసలు ఎంత బాగుంటుందంటే దీని ఫినిషింగ్ చూడొచ్చు మీరు కూడా. చూడండి, ఈ జ్యువెలరీ అయితే నాకు ఎంత ఫేవరెట్ అంటే ఇంకా చెప్పలేనమాట. చూసారా ఎలా ఉంది. మా ఆయన నాకు ఎంత ఇష్టపడి తెచ్చాడు కాబట్టి నాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఈ నక్లీస్. అంటే సిల్వర్లోనే ఇదొకటి, నాకు గోల్డ్లో కూడా చాలా తీసి ఇచ్చాడనమాట. ఇదొక కలెక్షన్ నాకు చాలా ఇష్టపడి ఆయనకైనా తెచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ కలెక్షన్ నాకు కొంచెం నచ్చిందనమాట. దీంతో వచ్చేసి ఇలా వచ్చింది చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవి వచ్చేసి కాళ్ళకు పెట్టుకునేటి అనమాట. ఇవి దిష్టి తగలకుండా అనమాట. అసలు ఎంత బాగున్నాయి చూడండి. సిల్వర్ కలెక్షన్ ఇది కూడా చూసేయండి. ఇది ఒక మోడల్ అనమాట. దీనికి ఇలా వస్తుంది దిష్టి తగలకుండా. చాలా బాగుంటుంది కలెక్షన్. ఇట్లా అబ్బాయిలైనా పెట్టుకోవచ్చు అనమాట. జెంట్స్ లేడీసే పెట్టుకోవాలా అన్న రూల్ అయితే లేదు, జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసేయండి. చూడండి, మా బావ కాలికి కూడా పెట్టేశాను. మా బావ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా పెట్టితే అంటే దిష్టిలో అలా ఏం తగలకుండా చాలా బాగుందా. మేము 4 ఉన్నాం కాబట్టి 4. నెక్స్ట్ కలెక్షన్ చూడండి, పట్టీలు ఎంత బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి మా చిన్నమ్మాయి పట్టీలు అనమాట. మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా. ఇవి వచ్చేసి మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి మువ్వలు. ఇవి ప్రతి ఒక్కరికి ఫేవరెటే. చూసారా గలగల ఎంత బాగున్నాయో కదా. ఈ మా అమ్మాయికి ఎంతో ఇష్టం అనమాట ఈ మువ్వలు ఇలా గలగల అనడం. ఇవి వచ్చేసి నాయి అనమాట. అంటే ఇవి రెగ్యులర్గా పెట్టుకోను, ఎప్పుడోసారి పెట్టుకుంటుంటా అనమాట. రెగ్యులర్గా పెట్టుకుంటే చాలా సన్నగా ఉంటాయి. ఇంత వెయిట్ అయితే మోయలేం కదా, చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి. తర్వాత వచ్చేసి మా పిల్లల బ్రాస్లెట్స్ సిల్వర్ కలెక్షన్లో అనమాట. గోల్డ్ ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మాయిది రేపు 12వ తారీఖు బర్త్డే ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. తన బర్త్డే గిఫ్ట్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్. నేను మొన్ననే తెచ్చానమాట. చూసేయండి ఎంత బాగున్నాయి. ఏంటంటే అమ్మాయి చెవులు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా వెయిట్ లాస్లో తీసుకొచ్చాను అనమాట. చాలా వెయిట్ లాస్ ఉంటాయి, చూడనికి హెవీ లుక్ ఉంటుంది అనమాట. అందుకని ఇలా అయితే సెలెక్ట్ చేశాను నేను. చూసేయండి, మీకైతే నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని అక్క నాకు ఇవి నచ్చినాయి అని చెప్పేసి మీ అడ్రస్ అందు పెడితే కనుక నేను కంపల్సరీ మీకైతే పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా సిల్వర్ కలెక్షన్ అనమాట. బ్లాక్ బీడ్స్ సిల్వర్ కలెక్షన్. ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, మెల్ల వేసుకున్నా కానీ మన గోల్డ్ లుక్ అసలు గోల్డ్ కూడా వేస్ట్ అనిపించే అంత బాగుంటుంది అనమాట ఇది. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి, ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలుగా చిన్న డాలర్తో వచ్చేసి ఇలా చైన్ నచ్చినాయి అనమాట నాకు. చాలా అంటే హెవీ లేకుండా సింపుల్గా, అంటే సిల్వర్ కలెక్షన్లోనే ఇది ఒకటి. అంటే కలరు గోల్డ్ మిక్సర్లో ఇచ్చిండనమాట. దీన్ని వచ్చేసి మా పిల్లల బర్త్డేకి, ఇద్దరు బర్త్డేలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ బర్త్డే గిఫ్ట్స్ అనమాట. ఇవి సింపుల్ గిఫ్ట్స్ అనమాట. ఈసారి అమ్మాయికి వి వైశాలి వస్తుంది కాబట్టి వి అక్షరంలో నాకు దొరికింది ఇది. వెంటనే తీసేసుకున్నాయి. ఇంకా కలెక్షన్ మాత్రం అసలు ఎంత బాగుంటాయంటే మీరు చూసేయచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మా చిన్నమ్మాయి కోసం అనమాట. ఇది కూడా దిష్టి తగలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లాకెట్ చూడండి ఎంత బాగుందో. మీకు కనుక వీలవుతే మాత్రం తీసుకోండి. సిల్వర్లోనే ఎందుకు తీసుకున్నా అంటే వేడి ఉన్న బాడీలో మొత్తం లాగేస్తాయి అనమాట సిల్వర్ కలెక్షన్ మెయిన్. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం వరకు సిల్వర్ కొంచెం ఎక్కువనే తీసుకుంటా, ఇష్టం అనమాట నాకు. చూడండి అది వచ్చేసి మా వారిది. ఈ చైన్ వచ్చేసి అమ్మాయి వాళ్ళది. అంటే ఏమన్నా నిద్రపోతున్నప్పుడు కలలు రావటం కానీ అట్లా అవ్వకుండా ఉండడానికి, చిన్నపిల్లలు కాబట్టి నేను ఇలా అయితే తీసుకున్నా లక్ష్మీదేవి రూపుతో. ఇది ఒకటి వచ్చేసి అమ్మాయి చిన్నమ్మాయిది, ఒకటి వచ్చేసి పెద్దమ్మాయి. ఇప్పుడైతే దేవుడి సామాన్లు అయితే చూపించేస్తున్నారు సిల్వర్ కలెక్షన్లో. ఇది వచ్చేసి హారతి ఇచ్చేదనమాట. మనము ఇప్పుడు డైరెక్ట్ దీపాలు అలా వెలిగేయడానికి అవన్నీ కూడా వాడుకోవడానికి ఇక్కడ చిన్నది అయితే ఇచ్చాడనమాట. ఇక్కడైనా మనం పెట్టుకోవచ్చు, లేదు మనకు బ్యాలెన్స్ కోసమైనా ఇలా పట్టుకొని ఇక్కడ చిన్న ఒత్తి చేసుకొని దేవుడికి ఇలా దీపారాధన చేసుకోవచ్చు, లేదా హారతి ఇచ్చుకోవచ్చు. ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీలో ఇచ్చాడనమాట. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసేయండి డిజైన్ కూడా. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్ అనమాట. చూడండి డిజైన్ ఎలా ఇచ్చాడో, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసేయండి మీరు కూడా. ఇది వచ్చేసి మన లడ్డు గోపాల్ది ఫ్లూట్ అనమాట. వరుణ్ అని చెప్పేసి పేరు కూడా పెట్టుకున్నాం కదా. తన వీడియో కావాలంటే దీని కింద లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. లడ్డు కోసం ఎంత మేము రెడీ చేసుకున్నామంటే అంత బాగా రెడీ చేసుకున్నాం. ఇది వచ్చేసి మన బుజ్జి తులసి కోట. తులసి దేవుడి దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలని అంటే అంటారు. మనం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా తులసమ్మ వచ్చేసి ప్రసాదం లెక్క ఆ కడుపు నింపిద్ది అనమాట. అందుకు డిజైన్ చూసారు ఎంత బాగా ఇచ్చాడో. సిల్వర్ కలెక్షన్లో బాగుంది, బుజ్జిగా ఉంది. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మా వరుణ్ కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట, మా లడ్డు గోపాలికి కూడా. ఇదేందో కనుక్కోండి, ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉండాల్సిందనమాట. ఇది కుంకుమ భరణ. అసలు చిన్న చిన్నవి తీసుకుంటే ఎక్కడ వేస్తామో కూడా తెలియదు అనమాట. మనము ఇంత సైజులో అయితే తీసుకుంటే మన చేతులు పడతాయి ఎక్కడైనా ఏదైనా సరే. ఎంత స్టాండర్డ్ కూడా ఇచ్చారో చూడండి, చూసేయండి. ఇలా మనం ఇలా తీసుకొని ఇలా పెట్టడానికి అంతా ఎంత బాగుందంటే మన చేతులు మెయిన్ పట్టాలి కదా. చూడండి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. పైన వచ్చేసి పికాక్, ఇలా మనం తీసినప్పుడు పెట్టినప్పుడు గలగల అలా అనమాట. తర్వాత మన దేవుడి దగ్గర మెయిన్ మనము పూజ అంటూ చేసాము అంటే కనుక ఇది తప్పకుండా ఉండాల్సిందే కదా. మన నందితో తీసుకున్న డిజైన్ చూడండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఇది మన ఇంట్లో ఎప్పటికీ ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. సౌండ్ ఇలా వస్తే మన ఇంట్లో ఏమన్నా శని ప్రభావం అలా ఉన్నా, ఎవరైనా ఏమైనా చేపించినా కానీ ఈ సౌండ్కు వెళ్ళిపోయిద్ది అనమాట దేవుడి దగ్గర మనం చేసే పూజకి. ఇలా డిజైన్ చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరింట్లో అయితే ప్రమిదలు. ఇవి ప్రమిదలు మనం ఇలా అయితే కింద ప్లేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి మీరు ఇలా అయితే తప్పకుండా 2 అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్. మనము అయ్యో ఇంత పోస్తే నూనె కారిపోతుంది అట్లా ఇట్లా అంటారు కదా. నూనె కారదు గీరదు, ఇలా అయితే చూసి తీసుకోండి. చాలా చిన్నగా దీపం వెలుగుతూనే ఉంటుంది. మనకు పెట్టుకోవడానికి చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా ఉండేలాగా. చూసారా, ఇలా మధ్యలో ఒక నట్టు అయిపిచ్చేసి ఇక్కడి నుంచి అయితే మనం ఒక దీపాన్ని ఒక ఒత్తిని పెట్టుకొని ఇలా అంటే ఇక్కడ వచ్చేసిద్ది. తర్వాత దీన్ని తీసేసి మీరు ఎంత పెద్ద ఒత్తి అయినా పెట్టుకొని ఇలా ఒక్కసారి బిగించారనుకో ఇంకా చాలా సన్నగా మీకు మొత్తం నైట్ వరకు అయినా సరే దీని నిండా ఆయిల్ పోసేసి చాలు ఫ్రెండ్స్. ఫుల్ ఇంకా నైట్ మొత్తం వస్తూనే ఉంటుంది దీపం, కొండెక్కదనమాట. చూసారా, నేను అఖండ జ్యోతి అలా వెలిగించుకోవడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. శనివారాలు వ్రతాలు చేసే వాళ్ళకి, తర్వాత మెయిన్ పూజా కాలంలో చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. అఖండ జ్యోతికి అయితే ఇంకా బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. మీరు అసలు ఆలోచించద్దు, ఈ మోడల్ అయితే తీసుకోండి. తర్వాత అయితే మనం ఇంట్లో దేవుళ్ళకు తాపడానికి అందైతే నేనైతే ఈ చిన్నపాటి గ్లాస్ అయితే తీసుకున్నాను. గ్లాస్ ఎందుకంటారా, దేవుళ్ళకు ప్రసాదం పెట్టిన తర్వాత తాపడానికి నీళ్ళకి, తర్వాత వచ్చేసి
టెంకాయ కొట్టినప్పుడు టెంకాయ నీళ్ళు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి తులసమ్మకు నీళ్ళు పోయడానికి, లేకపోతే సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు. మనం ఇంత సైజు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎంతంతో పెద్ద అవసరం లేదు, ఇంత సైజు ఉన్నా మనకు చాలా సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కింద కూడా చూడొచ్చు మీరు ఎంత మందం అయితే ఇచ్చారో, మందంగా ఉంది. గ్లాస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఇవన్నిట్లో కనుక ఏ వస్తువు నచ్చిందో ఏం కథనో మొత్తం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏ నచ్చిందో, ఏ వస్తువు అయితే మీకు బాగా అనిపించిందో, ఏది మీకు ఇది చాలా బాగుంది, ఇది ఇంత అందంగా ఉంది, మీకు ఈ కలెక్షన్ నాకు దొరకలేదు అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేయండి. సిల్వర్ కలెక్షన్లో నక్లీస్లు కూడా చూపించేసాను నేనైతే మీకు. ఈ ఒక నక్లీస్, ఇది ఒక నక్లీస్, నా దగ్గర అయితే 2 నక్లీస్లు ఉన్నాయి. దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూడొచ్చు మీరు, ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మా స్వీటీకి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను నేనైతే. అమ్మాయి చెవులు చాలా చిన్నగా ఉంటాయి మీకు చెప్పాను కాబట్టి. మా చిన్నమ్మాయికి ఇవి పెట్టినా బాగానే ఉంటుంది, హెవీలో పెట్టినా కానీ బాగానే ఉంటాయి అనమాట. అందుకని నేను ఏరుకోరి ఇవి తీసుకొచ్చాను మా పెద్దమ్మాయి కోసం. తర్వాత వచ్చేసి మీరు పట్టీలు చూసారు. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఒక్కటే చెప్తాను, దగ్గర మీకు వీలవుతుంది ఇవి దొరుకుతున్నాయంటే మాత్రం ఇవి ప్రతి ఒక్కరైతే కాళ్ళకైతే పెట్టుకోండి, జిస్ట్ అయితే అసలు తగలదు. తర్వాత పిల్లలకు వచ్చేసి చైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతిరోజు డైలీ వేర్కి అయితే గోల్డే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బ్లాక్ బీడ్స్లో అయితే ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు జిస్ట్ తగలకుండా ఉండడానికి కూడా ఇది కూడా చాలా చిన్నపిల్లలని కాదు పెద్దలు కూడా వేసుకోవచ్చు. జిస్ట్కి అయితే ఈ ఐ అయితే కనపడేదిలాగా వేసుకోండి, చాలా బాగుంది సరేనా. ఇలా సన్నగా చైన్స్ కూడా చాలా బాగున్నాయి. అందులో గోల్డ్ కోటల్లో ఇచ్చాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. తర్వాత మా అమ్మాయి వాళ్ళ 2 చైన్లు మీకు చూపించాను. దేవుడి కాడ పూజా సామాన్లు కూడా నేనైతే మీకు చూపించేశాను. సిల్వర్ ఇయర్ రింగ్స్లో కూడా మీకు చూపించేశాను చూడండి. మీకు కనుక ఏది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏది మీకు నచ్చిందైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా. మీకు ఇంకా ఏం వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నాకు వీలైనంతలో నేను ఖచ్చితంగా అయితే చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఓకే, లైక్ లాస్ట్ దట్ లీస్ట్ అన్నట్టు చూసారా, లాస్ట్ది మీకు ఏదో అనుకోవద్దండి, చూసేయండి. ఇదైతే సింహం ఎంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చి తీసుకొని మా ఆయనకైతే పెట్టేశాను. మా ఆయన కూడా చాలా బాగుంది అని చెప్పేశాడు. మా బావకైతే నచ్చింది, అందుకే నేను చూపిస్తున్నా, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బై బై ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీతో మీ ముందుంటాను. బై బై.